ఓకే. నాగేందర్ గారు, చరణ్ గారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున అంటే ఈవెన్ శ్రీధర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆ మాట అన్నారు. అంటే ప్రభుత్వ భూములు అనేవి ప్రైవేట్ వాళ్లకు, వాళ్ళకి కావాల్సిన వాళ్లకు ఇంకా చెప్పాలంటే దారాదత్తం చేశారు, ఎంట్రీ చేసి పెట్టారు అనేది ఒక విమర్శ చేశారు. మేడం, ఇప్పుడు ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు వాళ్లకు సంబంధికులకు అందరికీ ఒకవేళ ధరణిలా చేసినంటే ఇప్పుడు భూభారతిలో కూడా మళ్ళీ రికార్డులు మారుస్తున్నారు కదా, మరి రికార్డులు మళ్ళీ కొత్తగా చేస్తున్నారు కదా. చేస్తున్న దాంట్లో మరి ఇళ్ళ కూడా తప్పుడు దొరకడానికి అవకాశం ఉన్నది అనేది ఒక పాయింట్. రెండవది నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ఎందుకు మేడం, వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎవరికి దారాదత్తం చేసిండ్రు, ఏ తప్పు జరిగింది, ఏ భూమి ఏ ఏ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ప్రభుత్వ భూమిని ఎవరికి మార్చిండ్రు, ఏది జరిగింది అనేది దాన్ని విత్ ఎవిడెన్స్ గా వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా, దాన్ని రద్దు చేయాలి కదా. ఈ రోజు కూడా వీళ్ళు అధికారంలో లేము అన్నట్లు మాట్లాడితే ఎట్లయితే మేడం, వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. గతంలో జరిగిన మన తప్పులు ఇటు ఉన్నట్లయితే, తప్పులు కూడా కాదు అవినీతి జరిగినట్లయితే దాన్ని బట్టబయలు చేయాలి కదా. ఉత్త ఆరోపణ చేయడము, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడము, ఆ వ్యవస్థను బస్టు పట్టించడం తప్పిస్తే ఇంకోటి లేదు అనేది ఒకటి ప్రధానంగా. ఇప్పుడు నేను ఒక్కటే సోటి అడుగుతున్నా, సర్వేస్ ను ఎక్కడికి చేస్తావు? ఇప్పుడు ఈ 3 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ ఉన్నది కదా, అక్కడ జరిగే రిజిస్ట్రేషన్లు బిఫోర్ ఏదైతే రిజిస్ట్రేషన్ కన్నా ముందు సర్వే చేసి వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్ మీదనే ఆ కొలతలు చేసి బౌండరీస్ ఫిక్స్ చేసిన దాని మీద, ఆ బౌండరీస్ ఫిక్స్ చేసిన వాటి మీదనే నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నావు. ఎక్కడికి వెళ్ళి సర్వేర్స్ చేస్తావు? సర్వేర్స్ ను అపాయింట్ చేయకముందే మరి ఈ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నావు. అస్తవ్యస్తమైన పరిపాలన. నేను ఒక్కటేమంటున్నా మేడం అంటే, ఈ వ్యవస్థ అనేది ముఖ్యం. ఈ వ్యవస్థను వచ్చిన ప్రభుత్వాలలో మార్చుకుంటూ పోయి వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయాలి ఏమన్నా జరిగేది ఉంటే. కానీ వ్యవస్థనే మార్చేసుకుంటూ పోతుంటే ఈ కాలం దీంట్లోనే గడిచిపోతుంది తప్పిస్తే పేదవానికి ఇబ్బంది అవుతుంది, పేద రైతులకు ఇబ్బంది అవుతుంది, ఆ విధంగా జరుగుతుంది అనేది నా అభిప్రాయం. నేను ఇంకోటి కూడా అంటున్నా, ఇప్పుడు దీనివల్ల ఎంఆర్ఓ నుంచి నీవు మళ్ళా గ్రామం లెవెల్ గ్రామ పరిపాలన రెవెన్యూ అధికారులను పెడతా అంటున్నావు. అక్కడి నుంచి మొదలైతే మళ్ళా రికార్డులు తారుమారాయుడు, రికార్డులు ఓవరి రాసుడు, ఇవన్నీ తారుమారాయుడు, డబ్బులు ఇచ్చినోనికి డబ్బులు రాసుడు, డబ్బులు ఇయ్యనులకు వీళ్ళకి రాసుడు. ఇప్పుడు మొటేషన్స్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏదైతే తండ్రి మరణించినప్పుడు పిల్లల పేరు మీద కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి కూడా ఈ ధరణి లోపల చాలా క్లియర్ ఈజీ సిస్టమ్ ఉన్నది. కానీ కాకపోతే ఒకసారి శ్రీధర్ గారి వర్షన్ తీసుకుందామండి. ఇప్పుడు గతంలో రిపీట్ అవ్వకుండా బాగున్నాయి, కంటిన్యూ అవ్వాలి. అట్ ద సేమ్ టైం భూభారతి ఇప్పుడు ప్రజలకు పారదర్శకంగా క్లియర్ గా ఉండాలంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ తీసుకుందాం. బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత శ్రీధర్ రెడ్డి గారు మీ వాయిస్ తో కంటిన్యూ అవుదాం.